ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 2M's. ఇవాల్టి వీడియోలో అస్సలు జిగురు అనేది లేకుండా బెండకాయ కోడిగుడ్డు పులుసుని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బెండకాయ కోడిగుడ్డు కాంబినేషన్ ఏంటా అనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా నచ్చుతుంది. దీనికోసం ముందుగా అయితే 3 లేదా 4 గుడ్లని ఉడకపెట్టుకొని ఇలా కత్తితోటి ఘాట్లు పెట్టుకోండి. కూరలో వేసినప్పుడు పులుసు లోపల దాకా వెళ్ళి గుడ్డు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇందాక ఉడకపెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకొని కంటిన్యూగా ఇలా మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. గుడ్లని ఇలా తిప్పుతూ వేయించుకోవడం వల్ల అవి అడుగంటకుండా ఈవెన్ గా బాగా ఫ్రై అవుతాయి. ఇలా వేగిన గుడ్లని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్ లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిలు వేసి 1 నిమిషం పాటు వేయించి 5 వెల్లుల్లి రబ్బలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు వేసి వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బెండకాయల్ని బాగా కడిగి ఆరబెట్టేసి ముక్కలు కట్ చేసుకొని ఆ బెండకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకోవాలి. వీటిని ముందు రోజే కడిగి ఆరబెట్టుకుంటే నెక్స్ట్ రోజు కట్ చేసేటప్పుడు కత్తికి జిగురు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు వేయించుకొని వీటిలోకి హాఫ్ లెమన్ జ్యూస్ ని పిండాలి. బెండకాయలు పూర్తిగా వేగక ముందే ఈ నిమ్మరసాన్ని పిండడం వల్ల బెండకాయల నుంచి వచ్చే జిగురుని ఈ నిమ్మరసం అనేది బయటికి రాకుండా ఆపుతుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. 5 నిమిషాల తర్వాత మీరు ఈ బెండకాయల్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లోంచి జిగురు అనేది పూర్తిగా పోయింది. సో ఈ టిప్ పులుసులోనే కాదండి, బెండకాయతో ఏ కూర చేసుకున్నా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోండి. ఇన్స్టెంట్ గా నానిపోవాలంటే చింతపండు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి నీళ్లు వేడెక్కేంత వరకు ఉంచి దాని నుంచి పులుసు తీసుకోండి. సో ఇలా తీసుకున్న పులుసుని బెండకాయల్లో యాడ్ చేసి 1 కప్ వాటర్ని కూడా పోయాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ కారంని యాడ్ చేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి కలిపి సగం వరకు మూతను పెట్టి బెండకాయలు అనేవి బాగా ఉడికేదాకా హై ఫ్లేమ్లో మ్యాక్సిమం 7 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక పులుసు అనేది కొంచెం చిక్కపడుతుంది. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా టమాటాని ముక్కలు చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజ్ టమాటా వేసుకోకండి, కర్రీ అనేది పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న గుడ్లని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి సగం వరకు మూతను పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక హై ఫ్లేమ్లోనే ఉంచి 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. దీనివల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వడమే కాక కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం తరిగిన కొత్తిమీరని వేసి కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే పులుసు అనేది జిగురు అనేది లేకుండా వాటర్గా ఉంది. సో బెండకాయ కూరలో జిగురు అనేది చాలా మందికి ఇష్టం ఉండదు కదండి. ఈ చిన్న లెమన్ టిప్ ని ఫాలో అయితే చాలండి, చాలా టేస్టీగా మీరు బెండకాయ కర్రీస్ ని చేసేసుకోవచ్చు. అలాగే ఈ కాంబినేషన్ కర్రీని మటుకు అస్సలు ట్రై చేయడం మర్చిపోకండి. ఒక్కసారి తిన్నారంటే మీరు ఎప్పుడు ఈ కర్రీనే చేసుకుంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.